గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు పాలకొల్లు నెక్స్ట్ 24లో ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? 2024 ఎలక్షన్లో అద్భుతంగా గెలుస్తాం. అంటే ఇప్పుడు పాలకొల్లు అనేది టీడీపీ కంచుకోట్లా చెప్తూ ఉంటారు. మరి దాని మీద అంటే ఈసారి మన ఏమన్నా ఎలా ఎదుర్కోబోతున్నారు టీడీపీ పార్టీ? కంచుకోటని ఎవరన్నారు అసలు? పాలకొల్లు టీడీపీ కంచుకోట ఎందుకైంది? పాలకొల్లు 2024 రేపు ఏప్రిల్ నెలాఖరికి మేము జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా ఈ సీటు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా నేను తీసుకెళ్ళి వారి చేతిలో పెడతాను. మరి టీడీపీ జనసేన పొద్దుతో వస్తున్నాయి కదా సార్, మరి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఆ రెండు పార్టీలు? టీడీపీ జనసేన అనేది యాక్చువల్గా చాలా అద్భుతంగా అడిగారు మీరు. టీడీపీ జనసేన పార్టీ అంటే టీడీపీ జనసేన అనేది చంద్రబాబు నాయుడు ఏదన్నా ఒక మాట ఇచ్చి ఇప్పుడు వరకు నిలబడి ఉండడం మీరు చూసారా? చూడలేదు కదా. చూడలేనప్పుడు మీకు జనసేన యూత్, జనసేన సీనియర్ నాయకులు కానీ, జనసేన సోదరులు కానీ, కాపు సోదరులు కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి ఓటేయరు. చంద్రబాబు నాయుడు నమ్మరు. ఎందుకు నమ్మరంటే చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం, మోసం చేయడం అతనికి ఉన్న అలవాటు. లాస్ట్ టైం 2019లో 14లో అధికారంలోకి వచ్చినప్పుడు, మన స్టేట్ ఇడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. దాని విషయమే ఎత్తలేదు. 5 ఏళ్ళు గడిచిపోయి ఆ పథకం ఇస్తా ఉన్నాడు, దాని విషయం ఎత్తలేదు. ఈ పథకం ఇస్తా ఉన్నాడు, దాని విషయం ఎత్తలేదు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు. ఎలక్షన్ ఇయరింగ్ కాబట్టి వాళ్ళు వస్తే జనం అలా చూపిస్తాను. 500 రూపాయలు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి జనాన్ని మభ్య చేస్తున్నారు అంతే. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సీఎంగా ఒక చంద్రబాబు నాయుడు, ఒక మామగారు పార్టీ దొంగిలించిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సీఎం అవుతే కాపు సోదరులందరూ ఎందుకు ఓటేస్తారండి? అసలు కాపు సోదరులు, జనసేన సోదరులు అందరూ 100% నిజాయితీగా, నీతిగా ఇచ్చిన మాట తప్పకోకుండా నవరత్నాలను 33 రత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటంటే ఫ్యాన్ గుర్తు ఓటేస్తే, పాలకొల్లులో ఫ్యాన్ గుర్తు ఓటేస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలుస్తా, అక్కడ ఆయన సీఎంగా వారు ఉంటారు. అంటే మేము గెలిచిన తర్వాత ఆంధ్ర హైదరాబాద్ రేంజ్లో డెవలప్ చేస్తాం, హైదరాబాద్ కూడా మేమే డెవలప్ చేసాం అని చంద్రబాబు గారు అంటారు కదా, దాని మీద మీ కామెంట్స్? చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్ చేశాడో 2014 టు 2019 వరకు చూసాం కదా మనం. 2014 టు 2019 వరకు ఎంత డబ్బు వస్తుందో అంత దోసుకున్నాడు. టిడ్కో ఇల్లు మీద దోసుకున్నాడు, తాత్కాలిక రాజధాని పేరు చెప్పి దోసుకున్నాడు, తాత్కాలిక రోడ్లేసి దోసుకున్నాడు. అంత అవినీతి పరిపాలన, అవినీతి మోసం, కరప్షన్ ఎక్కడుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటారు. అంటే మరి సంక్షేమ పథకాలు పెట్టారు కదా సార్ జగన్ గారు, ఆ పథకాలు జనాల్లోకి ఎలా వెళ్తున్నాయి సార్? సంక్షేమ పథకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మేము వెళ్ళి ప్రజలకి చెప్పే సమయానికి 1 నిమిషం ముందే మాకు ఎదురొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇలా పెట్టారు, ఇలా చూశారు, ఇలా చేశారు. పెద్ద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కాదు, నా కొడుకు, పెద్ద అవ్వలు, నా మనవడు, చిన్నపిల్లలు, నా మామయ్య, నా ఎడ్యుకేషన్కి ఇలా చేశారు అని ఎదురు మేము వెళ్ళి జనాల్లో తీసుకెళ్ళినటువంటి వాళ్ళే మాకు వచ్చి గడప గడపకి మన ప్రభుత్వం తిరిగే సమయంలో వాళ్ళే మనకి ఇలా జరిగింది, అలా జరిగింది అని అన్నీ చెప్తుంటే మేము గడప గడపకి తిరిగిన సమయంలో మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము కష్టపడుకోకుండానే మాకు ఒక ఫేమ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాకు. అంటే ఈరోజు 175 ఎమ్మెల్యే స్థానాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యేకి కూడా 100% మనమే కష్టపడాలనే పరిస్థితి లేకుండా ఏకైక నిజాయితీ అయిన సుపరిపాలన, డైరెక్ట్గా ప్రజలతో పరిపాలన, ప్రజలకే డైరెక్ట్గా లబ్ధి చేకూరేలాగా చేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి శ్రీ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అని నేను బల్లగుద్ది మరీ చెప్తాను. మరి వైసీపీ నాయకులు మేము గెలిచిన తర్వాత రోడ్డు మీద అంతామని సవాల్ చేస్తున్నారు, దాని మీద మీ కామెంట్స్?
వైసీపీ నాయకుల్ని మేము గెలిచిన తర్వాత రోడ్డు మీద అంతామని జనసేన టీడీపీ పార్టీలు అంటున్నాయి. జనసేన వాళ్ళు అనరు, టీడీపీ వాళ్ళు అంటారు. జనసేన వాళ్ళు అనరు, అల్లరి చేయరు. వీళ్ళ టీడీపీ మోకలు ఏం చేస్తారంటే రెచ్చగొట్టి ఎవరో ఒకరిద్దరితో తెలియని తనం ఉన్న వాళ్ళతో వాయిస్లు ఇప్పిస్తారు. కానీ నిజాయితీ అయిన ఓటరు, నిజాయితీ అయిన నాయకులు జనసేనలో ఉన్నారు. టీడీపీలో ఉన్న నాయకులు కొంతమంది, టీడీపీలో ఉన్న నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు. కానీ అందులో ఈ అల్లరి మోకం తయారు చేసింది ఈ లోకేష్, నారా లోకేష్ అంటే మన పప్పు యాదవ్. ఈ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి ప్రజలను ప్రలోభపెట్టి, ప్రజలను తప్పుదారి పట్టించి, ప్రజల్ని వేరే రకంగా దారి పట్టించి చేసే ఆలోచన విధానాలన్నీ కూడా ఈ దుర్మార్గులే చేస్తున్నారు. అంతేగాని ఎవ్వరు చేయరు ఎలాంటి పని. ఎక్కడ ఈ ఇంకొకటి అన్నారు కదా మీరు, అభివృద్ధి అన్నారు కదా, అభివృద్ధి పాయింట్కి వస్తాను. ఒక గ్రామానికి వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా కాన్స్టిట్యూన్సీలో 67 సచివాలయాలు ఏంటి, 67 సచివాలయం, 32 పంచాయతీలు, 32 గ్రామాలు, యలమంచిలి మండలం 22 గ్రామాలు, 29 గ్రామాలు పాలకొల్లు మండలం, 8 గ్రామాలు కోడూరు మండలం. ఇన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే నా ఒక్క కాన్స్టిట్యున్సీలో టౌన్ అవునే, ఇదవునే, ఆర్బీకే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, అలాగే పాల విక్రయ కేంద్రం, అంటే ఏదైతే కానీ సుమారుగా 160 కోట్ల రూపాయలతో బిల్డింగ్స్ అభివృద్ధి చేసాం. అది కాకుండా సీసీ రోడ్లు అవునే, ఏదైనా అంటే సుమారుగా 70% మేము కంప్లీట్ చేసాం ఈ ఇయరింగ్లో. అంటే నెక్స్ట్ 5 ఏళ్లలో 0 చేస్తాం. అంటే వాళ్ళు ఓన్లీ హైదరాబాద్ చేశారు, కానీ మేము హైదరాబాద్ ఒకటే చేసాడని చెప్పుకుంటున్నాడు కదా. 4 ఇది చేసేదేంటి హైదరాబాద్, చంద్రబాబు నాయుడు చేసేదేంటి. హైదరాబాదు సిటీ కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్ అయింది. మేము రూరల్ను కూడా సిటీలు చేస్తున్నాం. రూరల్ అంటే చిన్న గ్రామంలో సీసీ రోడ్డు వేసి బిల్డింగ్ కడితే ఆ విధి విధానాలు ఎలా ఉంటాయి. అందులో అద్భుతంగా మేము 160 కోట్లతో ఆ వర్క్ చేస్తే సీసీ రోడ్డు వరకు 120 కోట్లు చేసాం. 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. 475 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కడుతున్నాం. 15 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నాం. ఇవన్నీ కాకుండా సంక్షేమ పథకాలు 1,300 కోట్ల రూపాయలు, టోటల్గా 2,700 కోట్ల రూపాయలతో మేము పాలకొల్లు కాన్స్టిట్యున్సీయే, ఒక ఎమ్మెల్యే లేని కాన్స్టిట్యున్సీలో 2,700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. చేయమని చంద్రబాబు నాయుడు అయితే సవాల్ రోడ్డు మీద తొడగొట్టుకుని నుంచి ఉంటాం. 5 ఏళ్లలో 15,000 కోట్లు అభివృద్ధి చేయమని చంద్రబాబు నాయుడిని. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అంత తేడా ఉంది. ఒకరిని అవమానించుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి. మరి లోకేష్ గారు అంటున్నారు మీ అవినీతి మొత్తం మీరు చూస్తున్న ఒక రెడ్ బుక్లో రాస్తున్నాం అంటున్నారు. ఆ రెడ్ బుక్ చూసి ఏమన్నా భయపడాలనుకుంటున్నారు? కొత్త జోక్ ఏంటంటే లోకేష్ గురించి ఇంకొక విషయం చెప్పాలి. అందరికీ 3 పిల్లలు కానండి 15,000 చెప్పండి 45,000 ఇస్తా అన్నాడు పప్పు సార్. పప్పు సార్కి మేము అందరూ వేస్తాము. కాన్స్టిట్యున్సీలో అందరూ వేయలేకపోయినా సీనియర్ నాయకులు అందరూ 15,000 చెప్పని మేము వేస్తాము. ఒక పిల్లవాడికి అన్నావు కదా, ఇంకొక 2 పిల్లలకి అన్నవయ్యా, మేము నీకు రిస్ట్రిక్షన్ లేకుండా 15,000 మేము ప్రతి మనిషి 15,000 అడిగేస్తాం. అంటే నీకు ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం. అంటే పేదవాడు ఎప్పుడు పాడైపోయి ఉండాలి, నువ్వు బాగుండాలి కాబట్టి నువ్వు ఒకనే కంటావా. అంటే ఇలాగా కౌంటర్ పెట్టింది, మంగళగిరిలో కౌంటర్ పెట్టి తెలుగుదేశం పార్టీ 0 అయిపోతాను కారకుడివే నువ్వు. అవినీతి ఎవడైతే డబ్బులు బాగా కరప్షన్ ఉన్నదో ఆ ఎమ్మెల్యేకి 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇస్తావు. నీతైన ఎమ్మెల్యేకి ఉదయం వెళ్తే 10 గంటల వరకు నీ దగ్గర వెయిట్ చేయాలా. ఎంత దొంగ నువ్వు వైసీపీ పరిపాలన మాట్లాడతావా నారా లోకేష్. మరి 2024లో పాలకొల్లు ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి సార్? 2024లో 2024 టు 2029 నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత రోజు నుంచే పాలకొల్లు దిశానిర్దేశాలు మొత్తం మార్చేస్తాను. పాలకొల్లులో నేను చేసే మొదటి పని దమయపతి కోడ్ 15 కోట్ల రూపాయలతో దాన్ని నేను వర్క్ శాంక్షన్ తెచ్చి వర్క్ కంప్లీట్ చేసి పాలకొల్లు ప్రజలకు గిఫ్ట్గా ఇస్తాను.
అలాగే బెజవాడ కోడు 8 కోట్ల రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చెప్పి పాలకొల్లు ప్రజలకు గిఫ్ట్గా ఇస్తా. అలాగే ఏదైతే శనకారు స్టాండ్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పంట కాలువ, దానికి రిటర్నింగ్ వాల్ వేసి దాన్ని స్లాబ్ వేసి దాన్ని కూడా అండర్ గ్రౌండ్ చేసి పాలకొల్లు ప్రజలకు గిఫ్ట్గా ఇస్తా. అలాగే పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ వాల్ లేదు, అంటే రిటర్నింగ్ హాస్పిటల్ చుట్టూ ఫెన్సింగ్ లేదు, ఫెన్సింగ్ వేయించి దీన్ని 2 కోట్ల రూపాయలతో ఈ వర్క్ కంప్లీట్ చేసి పాలకొల్లు ప్రజలుగా గిఫ్ట్గా ఇస్తా. అందులో భాగంగా ఏదైతే ఈ బెజవాడ కోడు దమయపతి కోడు కంప్లీట్ చేసిన అరగంటలో పాలకొల్లులో ఉన్న డ్రైన్లో డస్ట్ కూడా డ్రైన్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా డస్ట్ అనేది పేరుకోదు. పాలకొల్లుకి పట్టిన దరిద్రం మురుగు క్లియర్ అయిపోతుంది. మురుగు క్లియర్ అయిన తర్వాత ఇంకా కొత్తగా డ్రైన్లు కట్టవసరం లేదు. మేము సీసీ రోడ్లు పెండింగ్ క్లియర్ చేస్తాం. 100%, 100కి 110% క్లియర్ చేస్తాం. క్లియర్ చేసిన తర్వాత ఇంకా చిల్లర పెండింగ్. ఫస్ట్ కరెంట్ ట్రాన్స్ఫారం కావాలి. పాలకొల్లులో లో పవర్ డెఫిషియన్సీ ఉంది, అంటే పవర్ సరిపోవట్లా. దానికి 100% 15 కోట్ల రూపాయలతో నేను కరెంట్ సబ్స్టేషన్ తీసుకొస్తాను. డంపింగ్ యార్డ్కి లాస్ట్ టైం 5 ఎకరాలు కొన్నారు, అక్కడ ఇష్యూ వల్ల ఆగిపోయింది. దానికి ఒక 15 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర నుంచి పండదిచ్చి దానికి ఒక 15 ఎకరాలు ల్యాండ్ తీసుకొస్తాను. ఇవన్నీ నేను చేస్తున్నా. రామానాయుడికి ఆలోచన విధానంలోనే లేని ఆలోచన ఇది. రామానాయుడు ఏదైతే జరిగే పని కూడా అడ్డుకున్నాడు. రామానాయుడు దమయపతి కోడు డైరెక్ట్గా 28 కోట్ల రూపాయలతో శాంక్షన్ వస్తే 20% అడిగి కాంట్రాక్ట్తో గొడవపడి కేసులకు వెళ్ళి నానా రచ్చ అయిన తర్వాత ఆ రోజు పాలకొల్లుకి పట్టిన దరిద్రం వదిలిపోయిందని ఇతను కమిషన్ల కోసం నాశనం చేసే పని. ఇతనికి ఇక్కడ ఎమ్మెల్యేకి 20% ఇచ్చి జిఎస్టీ 30% ఇస్తే కాంట్రాక్టర్కి ఏముంటుంది, ఏం కడతాడు కాంట్రాక్టర్. అందుకు ఎమ్మెల్యే అనేవాడు అవినీతి చేయకూడదు. అవినీతి పని నేనైనా అవ్వచ్చు, రామానాయుడు గారు అయితే అవ్వచ్చు, ఎవరైనా స్ట్రైట్గా వచ్చిన అభివృద్ధిని అడ్డుకోకూడదు. అడ్డుకోకుండా పని చేసుకెళ్తే భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. గతంలోగా ప్రజలు ఏదో గొర్రెలు అనుకుంటున్నారేమో, కాదు, అతి మేధావులు ప్రజలు. ప్రతిదీ గమనిస్తున్నారు. రామానాయుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎదురు ఆపోజిట్ కంటెస్టెన్సీ గోపి ఏం చేస్తున్నాడు, అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ప్రతిదీ గమనిస్తున్నారు. వాళ్ళు ఆలోచన విధానం అద్భుతమైన విధానం. ప్రజలు తక్కువగా చూస్తే మనం రోడ్డు మీద ఉండడం ఖాయం. మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, అలా జాయిన్ అవ్వటం వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ ఏముంటుంది అనుకుంటున్నాను? సొంత సోదరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిదే, శర్మిల గారిదే. శర్మిల గారి ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగే పని మా శర్మిలమ్మ తల్లి చెయ్యదు. నిజంగా అన్యాయం జరిగే రోజు వస్తే అదే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి అన్నగారి దగ్గరికి వచ్చేస్తుంది. ఆవిడ అంత కాన్ఫిడెంట్. ఎందుకంటే అన్నగారికి బొట్టు పెట్టి తిలకం దిద్ది సీఎం సీట్లో కూర్చోబెట్టిన శక్తి ఎవరన్నారంటే మా శర్మిలారెడ్డి గారు. మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అది సీట్ల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది టూ ఫోకస్ టు జనం, పబ్లిక్ టు ఓట్ టు పాయింట్ సీటు. దాని గురించి మేమేమనుకుంటాం, 175కి 175 వస్తాయని, వైనాట్ 175 అని మేము అంటాం. వాళ్ళు వైనాట్ 175 ప్రజలు నిర్ణయిస్తారు. మేము అధికారంలోకి వస్తాం. అందులో అది ఒక నిమిషం కూడా గ్యాప్ లేకుండా చెప్తాను, మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు పాలకొల్లు ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? ఏది అంటే ఇప్పుడు జనాలకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఉన్నదే చెప్తాం. లేని సొల్లు మేము చెప్పడం, ఆ మూలలో దెమ్మకట్టి ఈ మూలలో దెమ్మకట్టాలి మాకు రావు. పొద్దున్న ఓపెనింగ్, సాయంకాలం ఓపెనింగ్, అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మేము ఫోకస్ అవుతుందో లేదో ప్రజలు గమనిస్తున్నాం. 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మంచి చేశానంటే నాకు ఓటేయండి అని ఏ ఒక్కరోజున అనే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా? అది మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 4.5 సంవత్సరాల్లో నేను మంచి చేశాను అనుకుంటే మీరు నాకు ఓటేయండి, లేకపోతే మీకు మంచి చేయలేదనుకుంటే నాకు ఓటు వేయొద్దు అనే దమ్ము ఏ సీఎంకైనా మీరు విన్నారా, చూసారా? ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ విషయాన్ని. ఓకే.
సార్ ఇంకోటి సార్, ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది, సంక్రాంతి ఊరు మారిందా అనే కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయలేదు సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దూర ప్రాంతాల నుంచి గ్రామాల్లోకి వస్తే ఊరు మారిందా అనే కార్యక్రమం పెట్టి మన గ్రామంలో జరిగిన పరిపాలన ఒకసారి చూడమని ధైర్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్. తమ్ముడు స్టార్ట్ చేసు. ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఏ ప్రభుత్వం ఇంతవరకు ఊరి మారిందనే కార్యక్రమం చేయలేదు. అందులో ఎక్కడైనా బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడ మేము చేసిన అభివృద్ధి చూడండి అని చెప్పిన సీఎం ఇప్పటివరకు లేడు. అటువంటి సీఎం ఉన్నది మా జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ.